మరికొంతమంది ముఖ్యులతో కలిసి ఒక సమావేశాలు నిర్వహించి ఆ సమావేశంలో కార్యక్రమాన్ని గురించి వివరించి ఆ తర్వాత మండల స్థాయికి ఆ తర్వాత గ్రామ స్థాయికి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటే అన్ని చోట్ల బాగానే జరుగుతూ ఉంది. కానీ నిన్న విచిత్రం, గుడివాడ నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్న నాయకత్వం చేపడితే మీటింగ్ బాగానే జరిగింది. చాలామంది నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. కానీ దానికి నాయకుల్ని రాకోకుండా నిర్బంధించేటటువంటి కార్యక్రమం పోలీసు యంత్రాంగం చేసింది. ముఖ్యంగా ఆ జిల్లా అధ్యక్షుడైనటువంటి పేరుని నాని గారిని, వెంకటరామయ్య నాని గారిని అసలు మీరు రావడానికి వీల్లేదు, బందర్ నుంచి కదలడానికి వీల్లేదని బందర్లో ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. చిత్రమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పల హారిక గారు ఆమె ఈ మీటింగ్కి వస్తూ ఉంటే, గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తూ ఉంటే ఆమె మీద దాడి చేశారు. కారు అద్దాలు పగలగొట్టారు, గంటన్నర సేపు నిర్బంధించారు. ఇంత దారుణమైన అంశం ఇది. మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక సమాజంలో ఉన్నామా ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఒక మహిళ దట్టే జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ కార్యక్రమానికి వస్తుంటే వచ్చేటప్పుడు పోలీసులు చెప్పారంట, అమ్మా ఇటు అక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు, మీరు ఇటు వెళ్ళమంటే తిప్పుకున్నారంట. తిప్పుకోగానే వచ్చి మీద పడ్డారు. పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు పగలగొట్టారు. గంటన్నర సేపు అక్కడే ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు. చివరికి తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు, ఏమిటి అన్యాయం, వాళ్ళ కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి అంటే పోలీసులు అంటున్నారు, నేను చూసా వీడియోలో, మీరు కూడా చూడండి, యూట్యూబ్లో కొడితే వస్తుంది. మేమేం చేయమంటామమ్మా, వాళ్ళు తాగి వచ్చారు అంటున్నాడు పోలీస్ ఆఫీసర్. వాట్ ఈస్ దిస్? వాళ్ళు తాగి వస్తేనో, గంజాయి తాగి వస్తేనో, మందు తాగి వస్తేనో కారు అద్దాలు పగడ కొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు, వాళ్ళు మందు తాగి ఉన్నారమ్మా, మమ్మల్ని ఏం చేయమంటామంటే వాట్ ఈస్ దిస్? ఏం చేయాలి? అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం ఎందుకు పనిచేయలేదు అనేది ఇక్కడ పాయింట్. వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయొద్దండి, వాళ్ళని అరెస్ట్ చేయొద్దండి, వీళ్ళకి రక్షణ కల్పించొద్దండి. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన వారు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని ఫుల్గా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల హారిక గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆమె భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు యంత్రాంగం ఉంది ఒక మహిళ మీద. మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే. ఏమ్మా హోంమంత్రి గారు, అనిత గారు, దీనికి సమాధానం చెప్పండి. ఒక జిల్లా పరిషత్ చైర్మన్, మీలాగా ఎన్నిక కాబడినటువంటి మహిళ, అందులోనూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ మీద అతి దారుణంగా దాడి చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం కళ్ళు మూసుకొని నుంచుంటే ఏం చేయాలి? ఏంటి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? మీ లా అండ్ ఆర్డర్ ఏంటి? మీ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పోలీసు యంత్రాంగం. సంవత్సరం అయింది, దాడుల మీద దాడులు, ఇంకా దాడులు ఆగల. ఎక్కడ ఏదైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు అణిచివేయాలని? పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని, కాకీలను అడ్డం పెట్టుకొని, లాఠీలను అడ్డం పెట్టుకొని మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మళ్ళా పెడల్లో ఉంది కృష్ణా జిల్లాలో సేమ్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పెడంలో జరుగుతూ ఉంది. పెడంలో ఇవాళ బహుశా సాయంత్రం 5 గంటలకో 4 గంటలకో దానికి పేరు నాని గారు వెళ్ళడానికి వెళ్ళేదంట. జిల్లా ప్రెసిడెంట్ పోలీసులు వచ్చి కూర్చున్నారు. ఇందాక ఆయన ఇంటి చుట్టూరా. సరే ఆయన ధైర్యం చేసి వెళ్ళాడు, అది వేరే అంశం. ఏమిటి అన్యాయం? మేము మా పార్టీ యాక్టివిటీసు, మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము ఆచరించకూడదా? పొలిటికల్ యాక్టివిటీ మేము చేయకూడదా ఈ రాష్ట్రంలో? నాని